హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వీతు వైషి కుకింగ్స్. ఈరోజు నేను శ్రావణ మాసంలో 7-8 రకాల ప్రసాదాలు అయితే నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ఈ ప్రసాదాలు అనేది అమ్మవారికి చాలా ఇష్టమండి. ఈ ప్రసాదాలు వచ్చేసి ఒకటేమో దద్దోజనం, ఇంకోటేమో మనకి రవ్వ కేసరి అండి. అమ్మవారికి చాలా ఇష్టమండి ఈ రెండు ప్రసాదాలు. అలాగే చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అండి. టైం కూడా ఎక్కువ పట్టదండి. ఈ ప్రసాదాలు అన్నిటిలో కల్లా ఈజీ అయిన ప్రసాదాలు ఏమన్నా ఉన్నాయి అంటే అది దద్దోజనం, అలాగే రవ్వ కేసరి అనమాట. ఇవి అమ్మవారికి కూడా చాలా ఇష్టమండి. అవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా మనం అన్నం అనేది ఉడికించేసుకోవాలండి. అన్నం ఉడికించేసుకున్నాక మనం వేడివేడి అన్నంలోనే మనం దాన్ని ఏదైనా ఒక స్మాషర్తో కానీ దేనితోనైనా సరే మనం అన్నం అనేది కొంచెం మెత్తగా చేసేసుకోవాలన్నమాట. చేసేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపల మనం పోపు అనేది సిద్ధం చేసుకోవాలి. మీరు వేసుకుంటే ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఇందులో స్టవ్ వెలిగించుకుని 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకొని ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచిగా దోరగా వచ్చేంతవరకు వేయించుకున్నానండి. ఇందులో నేను కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి అచ్చంగా గుళ్ళో పెట్టే దద్దోజనంలా ఉంటుంది. అలాగే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి మనకి మిరియాల పొడి అండి. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పైన మీరు మిరియాలైనా వేసుకుని పోపులో వేసుకోవచ్చండి. కానీ మిరియాలు అంటే మనకి అక్కడక్కడ తగిలి ఒకేసారి ఘాటుగా అనిపిస్తుంది. అలా కాకుండా మీరు పొడవు అనేది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్నం అన్నిటిలోకి మొత్తం అంతా కలుస్తుంది అనమాట, అన్నం మొత్తంలోకి. ఇప్పుడు నేను స్టవ్ అనేది పక్కన పెట్టేసుకున్నానండి పోపు కోసం. అలాగే నేను ఇప్పుడు మెదిపి పెట్టుకున్న అన్నం ఉన్నది కదండి, ఆ అన్నంలో నేను 1 కప్పున్నర వరకు పెరుగు అనేది వేసుకున్నానండి. అలాగే నేను 1 కప్పు వరకు పాలు వేసుకున్నాను, కాచిన పాలు అనేది ఎందుకు వేసుకున్నాము అంటే కమ్మగా ఉంటుంది. ఎక్కువసేపు మనకి పాడవకుండా, అంటే ఎక్కువ మనకి పెరుగు పులిసిపోతుంది కదండి, ఆ పులుపుని ఇవ్వకుండా మనం పాలు అనేది వేసుకోవాలండి. అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా కొంచెం లూజ్గా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి కొద్దిసేపు అయ్యేటప్పటికి అది టైట్గా అయిపోతుంది అనమాట. మీరు ముందునే టైట్గా కలిపి పెట్టుకుంటే ఇంకా గట్టిగా అయిపోతుందండి. అలా కాకుండా మీరు చేసుకునేటప్పుడే కొంచెం ఇలా పలచగా చేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పోపు అనేది వేసేసుకుంటే అంతేనండి, దద్దోజనం అనేది రెడీ అయిపోయింది కదండి. చాలా సింపుల్ కూడా. ఇప్పుడు నేను రెండో రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నాను. ఈ రవ్వ కేసరి కూడా అమ్మవారికి చాలా ఇష్టమైంది. చాలా సింపుల్గా నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా మనం పూజలు చేసేటప్పుడు మనం చాలా ఈజీగా చేసుకోవాలి కాబట్టి నేను మీకు చాలా సింపుల్ మెథడ్లో మీకు చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు వేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్, ఇంకా బాదం అవి కూడా వేసుకోవచ్చండి. అవన్నీ మనకి దోరగా వేగాక నేను 1 కప్పుతోటి ఈ బొంబాయి రవ్వ అనేది తీసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వ వచ్చేసి మనకి సిమ్లో పెట్టుకుని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నేను ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ అనేది తీసుకున్నానో అదే కప్పుతోటి మొత్తం నేను వాటర్ అయిన కొలతలతో మీకు చేసి చూపిస్తున్నానండి. ఇలా చేసుకుంటే చాలా కమ్మగా, మనకి ఎక్కువసేపు కూడా ఇది గట్టిపడదండి, చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది అనమాట. ఇలా 1 కప్పుకి మనం 4 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోండి. 3 కప్పులు వేసుకుంటే కనుక ఖచ్చితంగా అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకనేసి 4 కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలండి. మనం ఉండలు లేకుండా ఒకసారి బాగా సిమ్లో పెట్టుకుని కలిపేసుకోవాలన్నమాట. నేనైతే నా దగ్గర కుంకుమ పువ్వు ఉంది కాబట్టి నేను కుంకుమ పువ్వు వేసుకున్నానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదంటే ఫుడ్ కలర్ అయినా మీరు వేసుకోవచ్చు. కానీ మ్యాక్సిమం ఫుడ్ కలర్ వేసుకోకుండా ఇలా న్యాచురల్గానే చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను సేమ్ అదే కప్పుతోటి పంచదార తీసుకున్నానండి. మీకు కొంచెం ఇంకా తీపి కావాలంటే ఇంకొక 4-5 స్పూన్లు కూడా మీరు పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే కరెక్ట్గా వేసుకున్నాను, అంటే మరీ ఎక్కువ తీపి ఉన్నా కూడా తినలేమన్నమాట. కానీ చిన్నపిల్లలకైతే కొంచెం తీపి కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చండి. అంతేనండి, ఇలా మనం మొత్తం పంచదార అంతా కూడా బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. ఇందులో నేను యాలకుల పొడి వేయడం మర్చిపోయాను అనమాట. మీ దగ్గర యాలకుల పొడి ఉంటే కంపల్సరీగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, నేనైతే రవ్వ కేసరి అనేది స్టవ్ కట్టేసుకొని మంచిగా చాలా సింపుల్గా ఈజీగా రవ్వ కేసరిని చాలా టేస్టీగా చేశానండి.
అమ్మవారికి 2 నైవేద్యాలు పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసేసుకున్నాం కాబట్టి మీకు కనుక ఈ 2 రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.